అందరికీ నమస్కారం అండి. చెయ్య చేతి ముద్రల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ అందరూ ఒకళ్ళ చేతి ముద్రలు ఇంకొకళ్ళ చేతి ముద్రలతో అస్సలు కలవంట. ఎలా? ఈవెందో కలవల వాళ్ళైనా వాళ్ళ చేతి ముద్రలు కూడా అస్సలు కలవు. కాబట్టి అయితే ఒకళ్ళ చేతుల ముద్రలు కలవు ఒకళ్ళకి ఇంకొకరికి. మరి ఒకళ్ళ జీవితంతో మన జీవితం ఎందుకు పోల్చుకుందాం? పోల్చుకోకూడదు. నేను ఒకప్పుడు అవన్నీ చేసేదాన్ని. అది అసలు కరెక్ట్ కాదు. పిల్లలకు కూడా వాడు బాగా చదువుతున్నాడు, నువ్వు బాగా చదవట్లేదు, మనం అలా చేయకూడదు. వీలైనంత వరకు మాటలతో కౌన్సిలింగ్ ఇవ్వడమే అంతే. ఇంకొకటి, ఒకళ్ళ లైఫ్ని మనం ఎందుకు కాపీ చేద్దాం? మన లైఫ్ స్టైల్ మనది, ఎందుకు కాపీ చేద్దాం? మన చేతి ముద్రలు ఒకలా లేవు, అలాగని తను చేసిన పని మనమే చేద్దామని ఎందుకు అనుకుంటాం? కాపీ కూడా చేయకూడదు. ఎందుకంటే తన లైఫ్ ఏంటో, యూకేజీ పేపర్ క్వశ్చన్ పేపర్ యూకేజీ, ఎంఏ క్వశ్చన్ పేపర్ ఎంఏవే. ఈ క్వశ్చన్ పేపర్లు ఏవి పనికిరావు జీవితం క్వశ్చన్ పేపర్లకి. నా క్వశ్చన్ పేపర్ వేరే, నా ఆన్సర్స్ వేరే. తన లైఫ్ వేరే, తన క్వశ్చన్స్ పేపర్ వేరే, తన ఆన్సర్స్ వేరే. ఎలా ఒకరిది ఒకరు కాపీ కొడితే ఏమవుతాం? ఫెయిల్ అవుతాం. అందుకే మన క్వశ్చన్ పేపర్ని మనమే ఆన్సర్ చేసుకోవాలి. మన సమస్యని మనమే సమాధానం పరిష్కారం చేసుకోవాలి. అమ్మ నాన్న ఎవ్వరు చేయలేరు. మన క్వశ్చన్ పేపర్ ఆన్సర్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. మనమే మన ప్రిపరేషన్ మనదే, మన ఎగ్జామ్ మనదే, మనవే అన్నీ. ఇంతకీ చెప్పవలసింది ఏంటంటే, మన జీవిత విధానానికి మన నచ్చినట్టుగా మనం చేసుకుంటేనే మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది 100%. అర్థమైందా? ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.